నెల్సన్ గ్లూట్ ఈయన ఒక అద్భుతమైన ఆర్కియాలజిస్ట్, అమెరికన్ ఆర్కియాలజిస్ట్ నెల్సన్ గ్లూట్. ఈయన కూడా అద్భుతమైన, ఈయన ఏమంటాడంటే పురాతత్వ శాస్త్రము పరిశోధన పెరుగుతున్న కొలది లేదా చేస్తున్న కొలది బైబిల్ సత్యమని ఇంకా నిరూపించబడుతూనే ఉంటుంది అని ఆయన టెస్టిఫై చేస్తాడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నెల్సన్ గ్లూట్ అనే ఆర్కియాలజిస్ట్. ఏదైనా వాళ్ళు పరిశోధన చేస్తున్న కొలది బైబిల్ సత్యమని ఇంకా ప్రూవ్ అవుతుంది, ఇంకా పరిశోధన చేస్తే ఇంకా ప్రూవ్ అవుతుంది, ఇంకా పరిశోధన చేస్తే అన్నీ దొరుకుతున్నాయి. బైబిల్లో ఉన్న ప్రతి ఇన్సిడెంట్కి కూడా ప్రూఫ్ దొరికింది, బైబిల్లో ఉన్న ప్రతి విషయానికి, ప్రతి ప్లేస్కి. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎక్కడెక్కడ ఏవేవి చేశాడో, ఏ కార్యాలు, అన్ని ప్లేసెస్ దొరికాయి. ఇప్పుడు క్రిస్మస్ అనేది చారిత్రాత్మకమైన సత్యం. యేసుప్రభు వారు హిస్టారికల్ పర్సన్, కథ కాదు. కాబట్టి యేసుప్రభు వారు చరిత్రలో ఉన్నాడా అని అంటే వీళ్ళందరూ చెప్పారు, ఇంకా చాలామంది చెప్పారు. చరిత్ర పురుషుడు, ఆయన చరిత్రలోకి వచ్చిన వాడు. ధైర్యంగా చెప్పుకోవచ్చు, నేను నమ్ముతుంది చరిత్ర, కథ కాదు, నిజం. యేసు సత్యం. 2000 సంవత్సరాల క్రితం యేసు ఈ భూమి మీదకి వచ్చాడు, నీ కోసం నా కోసం కల్వరి శిలువలో మరణించాడు, మరణం జయించి లేచాడు. ఇప్పుడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆయన యొద్దకు వస్తే రక్షణ పొందుతావు. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన ఫస్ట్ టైం వచ్చాడు అనేది ఎంత సత్యమో, సెకండ్ టైం ఆయన రాబోతున్నాడు అనేది కూడా అంతే సత్యం. కాబట్టి నువ్వు సిద్ధపరచుకో, రక్షణ పొందు. ఆ రక్షణ సువార్త నీకు చెప్పడానికి వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ క్రిస్మస్ ఈవెంట్.